ఈ 58వ అధ్యాయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ప్రారంభంలో అంటాడు, తాళక బోర ఊదినట్లుగా గట్టిగా కేకలు వేయి. ఓ ప్రవక్త, దైవజనుడా, యూ షుడ్ క్రై అవుట్ లైక్ ఎ ట్రంపెట్. ఒక ట్రంపెట్ ఊదుతున్నప్పుడు ఎంత గంభీరమైన స్వరం వస్తుందో, ఒక ట్రంపెట్ బోర్ను ఊదుతున్నప్పుడు ఎంత గంభీరమైన శబ్దం వస్తుందో, యూ హ్యావ్ టు క్రై అవుట్ విత్ ఎ ట్రంపెట్. లెట్ మై పీపుల్ హియర్ మై మెసేజ్, లెట్ మై పీపుల్ అండర్స్టాండ్ మై మెసేజ్ సో దట్ దే కెన్ మేక్ ఎ డెసిషన్ ఫర్ మీ. నా కోసం నా ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే వారు నీ వేసే కేకలు వినాలి. ఎందుకు కేకలు వేయమంటావు ప్రభువా? ప్రవక్త అడుగుతున్నాడు, వై షుడ్ ఐ క్రై అవుట్ లార్డ్? అక్కడ దేవుని మాటలు ఉన్న రాయబడిన చూడండి, 58వ అధ్యాయంలో జాగ్రత్త మనం గమనిస్తే, వారు చేసిన తిరుగుబాటును చెప్పండి నా జనులకు నువ్వేం చేయాలా? తెలియజేయాలా. ఆ తర్వాత యాకోబు ఇంటి వారికి వారి పాపములను నువ్వేం చేయాలా? తెలియచేయాలా. తాళక బూర అంటే ఒక ట్రంపెట్ వాయిస్తున్నట్టుగా ఎందుకు గంభీరంగా నువ్వు శబ్దం చేయాలి అంటే, దేవుడు అంటున్నాడు, నా జనులు చేసిన తిరుగుబాటు వారికి తెలియాలి. యాకోబు సంతతి వారు, యాకోబు ఇంటి వారు చేస్తున్న భయంకర కార్యాలు వారికి అర్థం కావాలి. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? ఇలాంటి ఉపవాస ప్రార్థనలకు వస్తున్న మన జీవితాల్లో దేవుడు ఎలాంటి వాటిని సరి చేసుకోవాలని ఆశిస్తున్నాడంటే, నువ్వు ఏ తిరుగుబాటుతనంలో ఉన్నావు ఒకసారి పరిశీలన చేయాలి. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్. ప్రార్థనకు వచ్చిన మనందరూ కూడా మళ్ళీ మనం స్వపరిశ చేసుకోవాల్సిన సమయం, పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. నా జనులకు తెలియాలి, వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి కానీ ఈ విషయాలు తెలియట్లేదు. తిరుగుబాటు చేస్తున్నారు, నా మాటకు లోబట్టం లేదు వాళ్ళు. ఇశ్రాయేలు సంతతికి వారి పాపాలను తెలియచేయాలి. కేకలు వేగట్టుగా దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు లోతైన పశ్చాత్తాపంలోనికి మనం నడిపించబడుతున్నామా లేదనే ప్రశ్న. అనేకులు వాక్యాన్ని విని తమ హృదయాలు కఠినం చేసుకునే వాళ్ళు ఉంటారు. రాతి వలె తమ హృదయాలు మార్చుకుని వాక్య ప్రవాహం ఎన్నో సంవత్సరాలుగా వారి మీద వెళ్తున్నా, ఎన్నో నెలలుగా దేవుని వాక్యం వారి మీద ప్రవాహం వలె పారుతున్నా, ఒక్క విషయంలో కూడా సరి చేసుకోకుండా కఠినమైన హృదయాలు కలిగిన వారు లేరంటారా? అదే తిరుగుబాటుతనం దేవుని వాక్యం మీద, అదే తిరుగుబాటుతనం దేవుని మీద. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని పరిశీలన చేస్తే దేవుడు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నప్పటికీ ప్రతిసారి వారు దేవుని మీద, దేవుని సేవకుల మీద ఏం చేయడం ప్రారంభించారు? వాళ్ళు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. కాబట్టే ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చిన వారిలో యెహోషువ మరియు కాలేబులు తప్ప ఎవరు కూడా కనాన్ దేశంలోకి ఏం చేయలేదు? ప్రవేశించలేరు. ఎందుకు? ఎన్నో వాగ్దానాల ద్వారా దేవుడు వారిని తీసుకొచ్చాడు, ఎన్నో వాగ్దానాల ద్వారా నడిపించిన దేవుడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారందరూ కూడా కనాన్ దేశంలోకి ఎందుకు నడిపించబడలేదు అంటే వారిలో ఉన్న తిరుగుబాటుతనమే. పగలు మేఘస్తంభంగా దేవుడు వారికి తోడున్నాడు. ఆ మేఘస్తంభం యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక దైవజనుడు ఆ విషయం మీద చాలా రీసెర్చ్ చేసి 18 degrees సెంటిగ్రేడ్ ఎలాగైతే ఉంటుందో, 18 degrees ఉన్నప్పుడు ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందో, మేఘస్తంభం మీద ఇశ్రాయేలు ప్రజలు కూడా క్రింద అలాంటి వాతావరణం అనుభవించారట. మరి ఎప్పుడైనా మీకు ఇంట్లో ఎయిర్ కండిషనర్ ఉంటే 18లో పెట్టి పడుకోండి, 3 దుప్పట్లు కప్పుకోవాలి, అంత చల్లగా ఉంటుంది. బయటంతా ఎండ, ఆ మేఘస్తంభం కింద దేవుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చాడు. ఎందుకంటే వారు కృతజ్ఞత కలిగి దేవుని సేవిస్తారని, నమ్మకత్వం కలిగి దేవుని ఆరాధిస్తారని దేవుడు ఎంతగానో వారిని ఆశీర్వదిస్తే వారు పొందుకోవాల్సిన మేళ్ళన్నీ పొందుకొని ఎవరి మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు? దేవుని మీద. ఎలాంటిది ఆ తిరుగుబాటుతనం అంటే, ఏదన్నా చిన్న సవాలు రాగానే, చిన్న శ్రమ రాగానే దేవుణ్ణే మర్చిపోయే దౌర్భాగ్యం. దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా మర్చిపోయి ఆయన మీద తిరుగుబాటు చేయడం ఎంత భయంకర విషయం ఆలోచించేయండి. దేవుడు సహించలేకపోయాడు. అందును బట్టే ఆ నాటి జనము దేవుని మీద తిరుగుబాటు చేసి వారి సణిగి సంహారకుని చేతులు ఏమైపోయారు? నశించిపోయారు. ఈరోజు నీ తిరుగుబాటుతనాన్ని ఒకసారి ఆలోచన చేస్తున్నావా? ఎన్నిసార్లు దేవుడు నీ పట్ల మేలు చేస్తున్నా, ఎన్నిసార్లు దేవుడు ఉపకారం చేస్తున్నా, సిలువ త్యాగాన్ని నీ కోసం ప్రభువు చేసి తన ప్రేమను నీ మీద సమృద్ధిగా కుమ్మరిస్తున్నా, ఇంకా దేవుని మాటకు లోబడకుండా తిరుగుబాటుతనంతో ఉన్నావా? ఈ ఉపవాస ప్రార్థనలో నీ జీవితం మారాలా, నీ బ్రతుకు మారాలా, నువ్వు ప్రభు వైపు తిరగాల. లోకమే శాశ్వతం అనుకుని పరుగులు పెడుతున్న నీ జీవితంలో ఏది శాశ్వతమో గమనించాల్సిన సమయం వచ్చింది. ఏది శాశ్వతమో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. విర్రవేగుతున్న దుష్టత్వాన్ని మాని దేవుని వైపు తిరగాల్సిన సమయం ఇది.
దైవజనుడా చెప్పు, క్రై అవుట్ లైక్ ఎ ట్రంపెట్. ఒక బోర ఊదినప్పుడు అనేక మంది ఏ విధంగా ఆ స్వరాన్ని వింటున్నారో, దైవజనుడి మీద ఒక భారం ఉంది. అదేంటంటే నా ప్రజలు చేస్తున్న తిరుగుబాటు వారికి తెలియచేయి, ఇశ్రాయేలు సంతతి చేస్తున్న పాపములు వారికి తెలియచేయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు లోతైన పశ్చాత్తాపంలో నడిపిస్తున్నావా? అందును బట్టి చాలాసార్లు మీకు చెబుతూ ఉంటాను, దేవునికి సంబంధించిన వర్తమానం ఇది మెసేజే కానీ మసాజ్ కాదంటాను. చెప్పండి, దేవుని వాక్యం ఎలాంటిది? ఇది ఇట్స్ ఎ మెసేజ్, ఇట్స్ నాట్ ఎ మసాజ్. ఈరోజు ఎక్కడ చూడండి మసాజులు పెరిగిపోయినాయి. ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నాడు మసాజ్ చేస్తూ ఉంటే. కానీ క్రిస్టియన్ ప్రీచింగ్ ఈజ్ నాట్ ఎ మసాజ్, ఇట్స్ ఎ మెసేజ్. ఏంటి ఆ సందేశం? నువ్వు దేవుని వైపు తిరగాల, ఆయన అంగీకరించాలి, ఆయన హృదయంలో ప్రథమ స్థానం నువ్వు ఇవ్వాలి. యూ నీడ్ టు ప్రయారిటైజ్ గాడ్స్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అన్నిటికన్నా ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నావా? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.